బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిశ్రమల శాఖపై జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లొద్దని చెప్పారు. నిమ్స్ లోని మిగిలి ఉన్న భూసేకరణను కూడా తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ వంటి క్రీడలు ఉండేలాగా ప్లాన్ చేయాలని అన్నారు ముఖ్యమంత్రి. ఇక మెగా ప్రాజెక్టు పైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా సమావేశం కావాలని అన్నారు. 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వచ్చాయన్న సీఎం మరిన్ని వచ్చేలాగా కృషి చేయాలని చెప్పారు. 100 రోజుల్లోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు రేవంత్. పరిశ్రమల శాఖపై జూబ్లీహిల్స్ లోని నివాసంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని చెప్పారు. పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ కూడా వెనక్కి వెళ్లొద్దని చెప్పారు. నిమ్స్ లో మిగిలి ఉన్న భూసేకరణను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ వంటి క్రీడలు ఉండేలాగా ప్లాన్ చేయాలని అన్నారు ముఖ్యమంత్రి. మెగా ప్రాజెక్టు పైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని అన్నారు. 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వచ్చాయన్న సీఎం మరిన్ని వచ్చేలాగా కృషి చేయాలని చెప్పారు. 100 రోజుల్లోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు రేవంత్.